హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యారమెల్ పుడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. కేవలం 4 ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీ పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలి అని అడిగినప్పుడు సింపుల్గా ఇలా క్యారమెల్ పుడ్డింగ్ని అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంకా ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు షుగర్కి ఒక 2 స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ అనేది మెల్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అనేది మెల్ట్ చేసుకోవాలి. ఇలా షుగర్ అనేది కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని గరిటతో అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగు అనేది అంటకుండా షుగర్ని అయితే ఇలా కలుపుకుంటూ షుగర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా అయితే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలుపుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ షుగర్ సిరప్పే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది మంచి కలర్ వస్తేనే మనకి క్యారమెల్ పుడ్డింగ్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కాబట్టి షుగర్ సిరప్ అనేది ఈ కలర్లోకి వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ విధంగా రాగానే మీరు ఎందుట్లో అయితే క్యారమెల్ పుడ్డింగ్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది వెంటనే చిక్కబడిపోతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే బౌల్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ వేసేసుకున్నాక అందులోకి ఒక 2 స్పూన్లు షుగరు, అలాగే ఒక ఎగ్, 1 కప్పు పచ్చిపాలను అయితే యాడ్ చేసుకోవాలి. మీరు పచ్చిపాలు ప్లేస్లో కాచి చల్లార్చిన పాలు కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలు కూడా వేసేసుకున్నాక అందులోకి ఒక 2 ఇలాచీ కూడా వేసేసుకొని మిక్సీ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమెల్లో అయితే ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఈ బౌల్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేయాలి. ఇలా వాటర్ వేసేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమెల్ పుడ్డింగ్ని అయితే అందులో పెట్టేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా 20 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి వస్తే మనకి క్యారమెల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక స్పూన్తో చెక్ చేసుకుంటే ఏమీ అంటుకోకుండా వస్తే మనకి క్యారమెల్ పుడ్డింగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా కుక్ అయ్యాక స్టవ్ అనేది ఆపేసుకొని పూర్తిగా చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.